రాష్ట్రంలో ఇటీవల అంబటి రాంబాబును వైసీపీ నాయకుడు అంబటి రాంబాబును అరెస్ట్ చేయటం, రాజమండ్రి సెంట్రల్ జైలు పంపించటం వంటి సంఘటనలు జరిగినాయి. ఫ్లెక్సీ వివాదం చిలికి గాలివానగా మారింది. కల్తీ నెయ్యి, తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి అనేది జరిగినట్లు కూటమి నాయకులు ఆరోపణలు చేయటంతో ఈ వివాదం ముదిరి పాకాన పడింది. అంబటి రాంబాబు కాపు నాయకుడిగా వైసీపీలో ఇటీవల బాగా వివాదాస్పద వ్యక్తిగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నారు. దాంతో చంద్రబాబు అంబటి రాంబాబుని ఏదో విధంగా అరికట్టాలంటూ ముందు నుంచి ప్రయత్నంలో ఉన్నాడు. అందులో లోకేష్ రెడ్ బుక్ కూడా జతపడటంతో ఈ సంఘటన జరిగింది. అంబటి రాంబాబుకు జగన్ ఫుల్ సపోర్ట్గా ఉండటంతో ఆయన్ని ఏదో విధంగా విలేకరుల సమావేశంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తాం. దానికి కూటమి నాయకులు కూడా అంబటి రాంబాబుపై తిరగబడి అలా వ్యాఖ్యలు చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో ఆయనపై 17 కేసులు నమోదైనాయి. అందులో భాగంగా మొన్న గుంటూరు జిల్లా గోరంట్ల దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని వస్తుండటంతో అక్కడ వివాదం మీద పెద్ద గొడవ అయింది. దాంతో ఆయన ఇంటిని ధ్వంసం చేయటం, మరోపక్క జోగి రమేష్ కూడా మరలా చంద్రబాబు విమర్శిస్తుంది. జోగి రమేష్ ఇంటిపై కూడా దాడి చేయటం వంటి సంఘటనలు జరిగినాయి. ఏదేమైనా రాష్ట్రంలో కొద్దిగా శాంతి భద్రతలు లోపించాయని దానికి ఇదొక ఉదాహరణ. దీనికి చంద్రబాబు కూడా గట్టిగా తన శ్రేణులతో చర్చించి రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించకుండా గట్టిగా సంఘటనలు ఎదుర్కోవాలంటూ కోరారు. పోలీసులు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందు జాగ్రత్తగా అందరినీ అదుపులోకి తీసుకోమని సూచనలు చేశారు. నిన్న విలేకరుల సమావేశంలో కూడా కల్తీ నెయ్యి వ్యవహారం వచ్చింది. దానికి ఆయన కూడా దాన్ని కల్తీ నెయ్యి జరిగిన మాట వాస్తవమే. సిబిఐ విచారణలో కూడా అన్నీ బయటపడుతున్నాయి. కల్తీ నెయ్యిలో పామాలిన్ ఆయిల్ కూడా కలిసినట్లు చెప్పడం జరిగింది. జంతు కొవ్వు నూనె అవి కలిపారు అని విలేకరులు అడగగా దానికి ఆయన ధీటుగా అది కూడా కలిసిందేమో, అది కూడా అన్నీ బయటకు వస్తాయి రేపు ప్రాథమిక విచారణలో అంటూ చెప్తున్నారు. షార్ట్ షీట్లో ఏమని రాశారో ఇవన్నీ బయటపడతాయి అని చెప్తున్నారు. ఏదేమైనా రాష్ట్రంలో శాంతి భద్రతలు కొద్దిగా అల్లకల్లోలంగా ఉన్నాయి. కులపిచ్చి మతద్వేషాలు కూడా రగిలే సూచనలు కనబడుతున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా గట్టి చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు కోరుతున్నారు. ఎక్కడికక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా బందోబస్తులు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. టీవీ 10 న్యూస్ ఛానల్ ఎడిటర్ హరికృష్ణ ఫ్రమ్ విజయవాడ.